వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా చివరి విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 11 గంటల వరకు 57.91% పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. మధ్యాహ్నం 1 గంట వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పించారు అధికారులు. దీంతో పోలింగ్ పర్సెంటేజీ మరింత పెరగనుంది. ఇదిలా ఉంటే కాసేపట్లో చివరి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఫలితాలను వెల్లడించనున్నారు. ఇక ఇవాళ జరిగిన చివరి విడతలో మొత్తం 182 మండలాల్లోని 3752 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ సర్పంచ్ ఎన్నికల్లో 12640 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అలాగే మొత్తం 28406 వార్డులకు ఎన్నికలు జరగగా 75283 మంది బరిలో నిలిచారు. ఇక అభ్యర్థుల భవితవ్యాన్ని తెలిసేది కౌంటింగే కాబట్టి కాసేపట్లో ఆ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. దీంతో గెలుపోటములపై అటు అభ్యర్థుల్లోనూ ఇటు పార్టీలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.